అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. సో, అసలు ఫర్టిలిటీ అనేది ఈ కాలంలో అంటే ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువగా ఉంది అండ్ అన్న విషయానికి మనం వస్తే అసలు ఫర్టిలిటీ అంటే ఏంటి? యూజువల్‌గా ఏమవుతుంది అంటే పెళ్ళైన అంటే అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ తర్వాత ఒక సంవత్సరం పాటు అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ చేసిన తర్వాత కూడాను ప్రెగ్నెన్సీ రాని పక్షంలో దాన్ని ఇన్ఫర్టిలిటీ అని అంటాము. సో, ఇన్ఫర్టిలిటీ కపుల్స్ ఎవరైనా సరే కూడాను 1 ఇయర్ ఆఫ్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్‌కోర్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రానటువంటి సమయంలో తప్పనిసరిగా వాళ్ళ గైనకాలజిస్ట్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. సో, ఈ ఈ ఇన్ఫర్టిలిటీకి గల కారణాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా ఒవేరియన్ కాజెస్ ఉండొచ్చు, ట్యూబల్ కాజెస్ ఉండొచ్చు, యూట్రైన్ కాజెస్ ఉండొచ్చు. అదేవిధంగా హస్బెండ్ సెమెన్ అనాలిసిస్‌లో ఇష్యూస్ ఉండొచ్చు. ఈ కారణాలు ఏవైనా కూడాను ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. ఇవన్నీ ముఖ్యమైన కారణాలుగా మనం ఒక రకంగా పరిగణిస్తే ఇండైరెక్ట్ కాజెస్ అని అంటాం. అంటే వాళ్ళ ఏజ్, ఇంకొకటి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కన్జంప్షన్ అండ్ వాళ్ళ డైట్, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అన్నమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ ముఖ్యంగా ఏంటి అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉన్నా కూడాను యూజువల్‌గా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తూ ఉంటుంది. సో, ఈ అన్ని కారణాలు ఒక విధంగా పరిగణిస్తే ఈ టెస్ట్‌లన్నీ చేసినాక కూడా చాలామందికి ఏంటి అంటే ఫర్టిలిటీ రాకపోవటం, అంటే ఇవన్నీ నార్మల్‌గా ఉంటాయి. అయినా ఫర్టిలిటీ అనేది రాదు. సో, వాళ్ళని మనం అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కారణాలు చాలా ఉండొచ్చు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ డైట్, వాళ్ళ వే ఆఫ్ లైఫ్ స్టైల్, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కన్జంప్షన్ అండ్ ఈ మధ్యన ఏంటి అంటే డ్రగ్స్ కన్జంప్షన్, వీటిలన్నిటికి కూడాను చిన్న వయసులోనే డ్రగ్స్‌కి బానిసైపోవటము, ఇవన్నీ కూడా కొన్ని కారణాలుగా మనం పరిగణిస్తామన్నమాట. సో, ముఖ్యంగా ఏంటి అంటే ఇందులో ఉన్న వాటిలన్నిటిలో కూడా ఇవన్నీ కూడా మోడిఫియబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మోడిఫియబుల్ అంటే ఏంటి అంటే ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి అండ్ మనం మన లైఫ్ స్టైల్ గనక బాగా పెట్టుకుంటే ఈ ఇండైరెక్ట్ కాజెస్ ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీకి దారితీసే కారణాలు ఇవేవైతే ఉన్నాయో ఇవి మెజారిటీ ఉన్నవన్నీ కూడా మనం తగ్గించుకొని మనం ఫర్టిలిటీ అనేది బెటర్‌గా పెట్టుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇందులో ముఖ్యమైన విషయానికొస్తే డైట్ విషయానికొస్తే ఏంటి అంటే డైట్ మనం సరిగ్గా తీసుకోలేకపోయినా, అంటే ముఖ్యంగా ఏంటంటే మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్ రిచ్ డైట్, ఫ్యాటీ ఫుడ్ అండ్ ఔట్ సైడ్ జంక్ ఫుడ్, ఇవన్నీ తీసుకోవటం వలన ఏంటి అంటే బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది పెరిగి దాని వలన కొన్ని అండాశయాల్లో నీటి బుడగలు లాంటివి వచ్చి దాని వలన మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చాలా కామన్‌గా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. సో, దానికి మనం చేయగలిగేది ఏంటి అంటే డైట్ మార్చుకోవటం. ఈ డైట్ లైఫ్ స్టైల్ మార్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. డైట్ అనేది ఏ విధంగా మార్చుకోవాలి అంటే ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవటం. ప్రోటీన్ రిచ్ డైట్ అంటే డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ అదేవిధంగా అంటే నాన్ వెజిటేరియన్‌కి వస్తే చికెన్ కూడా ఏది కూడా అతిగా తీసుకోవటం కన్నాను మితంలో తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ చికెన్‌లో కూడా చికెన్ బ్రెస్ట్ ఇలాంటివన్నీ ఏంటంటే లీన్ ప్రోటీన్స్. వీటిల్లో ఏంటంటే ఇవి తీసుకోవడం వలన ప్రోటీన్ ఇంటేక్ అనేది పెరుగుతుంది. బయట ఫుడ్ అవాయిడ్ చేయడం, ముఖ్యంగా జంక్ ఫుడ్, బర్గర్స్, పిజ్జాస్, మైదా, ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ షుగర్స్, స్వీట్నర్స్, ఇవన్నీ కూడాను అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆల్కహాల్ కన్జంప్షన్, దానివలన ఏమవుతుంది అంటే అండాశయం తాలూకా క్వాలిటీ, క్వాంటిటీ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా స్మోకింగ్ వలన కూడాను అండాశయం తాలూకా క్వాలిటీ, క్వాంటిటీ అనేది తగ్గటం అనేది చూస్తూ ఉంటాం. సో, ముఖ్యంగా మీరు లైఫ్ స్టైల్ మార్చుకొని డైట్, ఎక్సర్సైజెస్ అనేది కరెక్ట్‌గా పెట్టుకుంటే ఫర్టిలిటీ అనేది బెటర్‌గా ఉంటుంది అండ్ మీకు ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఫ్యూచర్‌లో రాకుండా అనేది ఉంటుందన్నమాట. థాంక్ యూ.